హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, దేవరతో అడ్రస్ లేకుండా పోయాడే అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఈ సైన్మా ప్రపంచకం చాలా విచిత్రక ప్రపంచకం అని. ఫ్లాప్ నుంచి అయినా కోలుకోవచ్చాము, కానీ ఫేక్ నుంచి కోలుకోవడం చాలా కష్టం. ఇక మ్యాటర్లోకి వెళ్తే, కొరటాల మామ గురించి తెలుసు కదా. స్టార్టింగ్లో మిర్చి, శ్రీమంతులు లాంటి హిట్స్ ఇచ్చి తర్వాత హాఫ్ బేక్డ్ సినిమాలతో బాగా ఇసిగించాడు. ఇక పాదఘట్టంతో అడ్డంగా దొరికిపోయాడు. అయినా ఎలాగోలా తేరుకుని చిన్న ఎన్టీఆర్తో దేవరా అనే సముద్ర మట్టం తీశాడు. ఇక అంతే, అడ్రస్ లేడు. ఆ సముద్ర మట్టంలో ఎక్కడికి కొట్టుకుపోయాడో ఇంతవరకు జాడలేదన్నమాట. అప్పట్లో దేవర సినిమా రిలీజింగ్ అయినప్పుడు ఫేక్ పోస్టర్లు అయితే దంచుకొట్టారు. అందులో నందమూరి కళ్యాణరామయ్య కూడా కో ప్రొడ్యూసర్ కావడంతో ఇక 2 రోజులకు ఒక 100 కోట్ల పోస్టర్ని డిజైన్ చేయించి మొదటి వదిలారు. అలా మొత్తంగా 500, 600, 800 కోట్లు కలెక్ట్ చేసేసిందని ప్రకటించుకొని అందరూ గల్లంతైపోయారు. కాకపోతే సైన్మా రిలీజ్ అయ్యి 2 ఏళ్ళు అవుతున్నా ఆ సైన్మాని ఏ ఒక్క ఓటీటీ కూడా కొనలేదంటని చెప్పచ్చు. ఆ పోస్టర్లన్నీ ఫేకులని. మరి సైన్మా నిజంగానే అన్నేసి కోట్లు కలెక్టింగ్ చేసుంటే ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ హీరో అయినా, ఏ డైరెక్టర్ అయినా దానికి సీక్వెల్ ప్రకటించాక చేయకుండా ఉంటారా? అసలు ఏ ఓటీటీ అయినా కొనకుండా ఉంటుందా? దాన్ని మార్కెటింగ్ చేసుకొని సీక్వెల్ పేరుతో ఇంకా ఫిండాలని అనుకుంటారు ఎవరైనా. కానీ అన్నేసి 100 కోట్లు కుమ్మరించిన దేవరని చిన్న ఎన్టీఆర్ కూడా పట్టించుకోలేదు. ప్రశాంతం నీల్ అనియాకి స్వయంగా నాటుకోడి వండి వడ్డించి డ్రాగన్స్ వేసుకుంటున్నాడు, కానీ ఈ మాస్టర్ ఫీస్ దేవరని మాత్రం పట్టించుకోలేదన్నమాట. ఇక ఇంత మాస్టర్ ఫీస్ ఇచ్చిన కొర్రిమామకి ఇండస్ట్రీలో ఏ హీరో నుంచి కూడా ఆఫర్ రాలేదు. ఆఖరికి ఫామ్లో ఉన్న టైర్ 2 హీరోలు కూడా ఎవరు దేకట్లేదు. ఇక శివరాఖరికి బాలయ్య బాబు ఓకే చెప్పాడు అని అంటున్నారు ఫిల్మ్ నగర్ వాసులు. అంటే చిన్న ఎన్టీఆర్తో 500 కోట్ల కలెక్షన్స్ చేసే సైన్మా తీసిన కొర్రిమామకి ఆఖరికి బాలయ్య బాబు దిక్కయ్యాడంటేనే చెప్పొచ్చు. దేవర ఒక బాక్స్ ఆఫీస్ మిస్టరీ అని, ఆ కలెక్షన్ పోస్టర్స్ అని ట్రాజడీ అని. అందుకే ఒక సందర్భకంలో గ్యాస్ ఆంధ్ర తాత కూడా దేవర ఒరిజినల్ కలెక్షన్స్ నాగవంశీ అంకుల్కి తప్ప ఇంకెవరికి తెలియవు అని బాహాటంగానే చెప్పాడు. అంటే వెబ్సైట్స్లో కనిపించే ఫిగర్స్ అన్నీ కూడా పబ్లిసిటీ కోసం మ్యానిపులేట్ చేసినవి అనేది తాత ఉద్దేశం అన్నమాట. అదే వాస్తవం కూడా. ఎందుకంటే అవే నిజంగా నిజమయ్యుంటే చిన్న ఎన్టీఆర్ దేవర 2 కోసం రెడీ అయిపోయి ఉండేవాడు. కొర్రిమామయ్యల జాబ్ వేకెన్సీ కోసం తిరిగే నిరుద్యోగిల ఫిల్మ్ నగర్లో అందరు హీరోల చుట్టూ తిరిగేవాడు కాదన్నమాట. దేవరకి ప్రిస్టేజ్కి పోయి తెలుగులో ఫేక్ కలెక్షన్స్, హిందీలో అయితే కార్పొరేట్ బుకింగ్స్తో ఇజ్జత్ తీశారని హిందీ బాక్స్ ఆఫీస్ ట్రాకర్స్ బహాటంగానే యూట్యూబ్ వీడియోస్లో చెప్పుకొచ్చారు. ఇక నార్త్ అమెరికాలో అయితే తానా తందానా చందాలతో పరువు కోసం ఏదో మేనేజ్ చేశారు. కానీ దేవర వచ్చి 2 ఏళ్ళు అవుతున్న ఇంతవరకు ఏ ఓటీటీ కూడా దాన్ని కొనలేదంటే అని చెప్పొచ్చు. దేవరని టీవీలో కూడా ఎవరు దేకరని ట్రేడ్ ఫిక్స్ అయిందని. అయితే తర్వాత వచ్చిన వార్ 2 సైన్మా చిన్న ఎన్టీఆర్ని అడ్డంగా పంచర్ చేసేసి దేవర బబుల్ని బ్లాస్ట్ చేసేసిందనేది నిర్వివాదాంశమైన అంశం. ఇక ఇప్పుడు ప్రశాంతం నీల్ అనియాతో చేస్తున్న డ్రాగన్ సైన్మా అయితే రీషూట్ల మీద రీషూట్లు జరుపుకుంటుందని తెలియవస్తుంది. రీసెంట్గానే 30% పైగా ఫుటేజ్ని స్క్రాప్ చేశారని కూడా యూనిట్ సభ్యులు ధృవీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతోంది. ఏది ఏమైనా దేవర అనే బాక్స్ ఆఫీస్ మిస్టరీ ఎప్పటికీ టాలీవుడ్ చరిత్రలో ఒక హిస్టరీలా మిగిలిపోతుంది అనేది నిర్వివాదాంశమైన అంశం అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.